పేరుకు ఈసీ ఆమోదం తెలిపింది. అయితే మొదట తెలంగాణ రాష్ట్ర సేన అని పేరు పెట్టగా దానికి కాకుండా తెలంగాణ రక్షణ సేన పేరును ఈసీ ఆమోదించింది. ఈ మేరకు పార్టీ అధినేత్రికి అధికారులు లేఖ అందజేశారు. ఇటీవల కవిత టీఆర్ఎస్ పార్టీ పేరు మీద బీఆర్ఎస్ అభ్యంతరం తెలపడంతోనే పేరులో మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ఈ అంశంపై మరిన్ని వివరాలను స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, కవిత పెట్టిన పార్టీకి పేరు ఖరారైంది తెలంగాణ రక్షణ సేన అని ఈసీ ఆమోదించినట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, కవిత పార్టీకి మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మొదట ప్రకటించినటువంటి తెలంగాణ రాష్ట్ర సేన అనేది మాత్రం కాకుండా ఇప్పుడు తెలంగాణ రక్షణ సేనకు మాత్రం ఇప్పటికే కేంద్రం ఎన్నికల సంఘం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పార్టీ ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సేనపై కూడా బీఆర్ఎస్ సంబంధించి అభ్యంతరం తెలపడంతో ఈసీ కూడా పేరు మార్పులు కూడా చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ మార్పులకు అనుగుణంగానే కూడా కొద్దిసేపటి క్రితం అంటే కవితకు సంబంధించి పార్టీ సంబంధించినటువంటి యొక్క బీఆర్ఎస్ గా ఏదైతే అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో టీఆర్ఎస్ గా మార్పు మాత్రం తెలంగాణ రక్షణ సేనగా కూడా ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి మాత్రం కొద్దిసేపటి క్రితం కవితకు కూడా అధికారికంగా కూడా వారు ఒక సమాచారం కూడా అందించడం జరిగింది. సేన అనే ఈ టైటిల్ ఎలా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది? అంటే మొదట ఏదైతే కవిత పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర సేనగా కూడా పార్టీ ప్రకటించడం, దాని మీద బీఆర్ఎస్ కూడా అభ్యంతరాలు తెలపడం, ఒక్కసారిగా కూడా దానికి అనుగుణంగానే కూడా పార్టీ మార్పు కూడా చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడంతో తెలంగాణ రక్షణ సేన అని కూడా కవిత దాని అభ్యంతరాలు తెలిపిన నేపథ్యంలో కవిత దీనిపై కూడా ఇప్పటి వరకు ఎందుకంటే ఈ పార్టీ ప్రకటించిన తర్వాత కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కవిత ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే మొదటగా కూడా ప్రకటించినటువంటి తెలంగాణ రాష్ట్ర సేనది తీసేసి ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన కూడా పేరుతో కూడా ఆమోదించడం జరిగింది ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించి. కాబట్టి ఈ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి పార్టీ అనుగుణంగానే వెళ్తుంది అనేది కూడా తెలుస్తా ఉంది. దీనిపై అభ్యంతరాలు ఉంటే కూడా చెప్పిన నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపిన కారణంగానే ఈ యొక్క పార్టీ పేరు కూడా మారిందని కూడా తెలుస్తా ఉంది. అభ్యంతరం తెలపకుండా ఒకవేళ అదే ఉంది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు కూడా అభ్యంతరాలు తెలపడం, దీనికి టీఆర్ఎస్ గా మార్పు చేయడం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సేన ఒక్కసారిగా కూడా తెలంగాణ రక్షణ సేనగా కూడా ఆమోదించారు. దీన్ని ముందుకు మాత్రం ఎలా తీసుకెళ్తుందని చూడాలి. ఇప్పటికే పార్టీ విధి విధానాలు జనాల్లోకి తీసుకెళ్లేందుకు కవిత అన్ని వ్యూహాలు రచించిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీ మార్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.